హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. పుష్ప 2 ట్రైలర్ నిన్న బీహార్లోని పాట్నాలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేశారు. పుష్ప 2 ట్రైలర్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ 40 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్న ట్రైలర్గా పుష్ప 2 నిలిచిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తుంది. అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా పుష్ప 2 ట్రైలర్ గురించి కామెంట్ చేశారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ రాజమౌళి కూడా కామెంట్ చేశాడు. ప్రస్తుతానికి దేశమంతటా పుష్ప 2 ట్రైలర్ ఒక రకమైన సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ట్రైలర్లో బన్నీ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ కనిపిస్తోంది. అయితే సుకుమార్ స్టోరీని రివీల్ చేయకుండా ట్రైలర్లో బన్నీని నెక్స్ట్ లెవెల్లో చూపించినట్లుగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ పుష్ప 2 ట్రైలర్లో ఫహద్ ఫాజిల్, శ్రీలీలతో పాటు బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వాళ్ళు ఒక అరగుండు క్యారెక్టర్ కూడా కనిపిస్తోంది. ఆ అరగుండు క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అతడు ఎవరా అని చెప్పి నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా సెర్చ్ చేస్తున్నారు, గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఆ అరగుండు క్యారెక్టర్ పేరు తారక్ పొన్నప్ప. అతడు కన్నడ యాక్టరు. శాండిల్వుడ్లో అంటే కన్నడ సినీ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టరు. కేజీఎఫ్ చూసిన వాళ్ళందరికీ తారక్ పొన్నప్ప గుర్తుండే ఉంటాడు. కేజీఎఫ్ 1లో మంచి రోల్ చేశాడు తారక్ పొన్నప్ప. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. అలాగే దేవర పార్ట్ 1లోనూ తారక్ పొన్నప్ప కనిపించాడు. ఈ సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కన్నడలో బాగా ఫేమస్ అయిన తారక్ పొన్నప్పనే ఈ అరగుండు క్యారెక్టర్తో మనకి ఒక డిఫరెంట్ గెటప్తో పుష్ప 2లో కనిపించాడు, ట్రైలర్లో కనిపించాడు. అతడు కనిపించింది ట్రైలర్లో కొన్ని సెకండ్లు అయినా కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు. మీమ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోలర్స్ బాగా అతని మీమ్స్ చేస్తూ, బాగా ఫన్నీ కామెంట్స్ చేస్తూ, అలాగే బాగా ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి తారక్ పొన్నప్ప బాగా ట్రెండ్ అవుతున్నాడు.